తెలుగుదేశం పెద్దగా పాత్ర వహించలేదు. వాళ్ళు కొంచెం పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాశం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తారు. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికి వచ్చాట తెలంగాణ నవనిర్మాణం చేస్తాడు. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టిఆర్ఎస్ 2.0 ఇక్కడ, టిఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇది వరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది. ఈసారి మూతి పనులు రాలి పడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి. మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళీ ఆలోచించారు. మా జిహెచ్ఎంసీలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బిడ్డలు మా వాళ్ళు. గత 12 ఏళ్ళుగా వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. ఇంకా ఎన్ని ఏళ్ళైనా అట్లనే కాపాడుకుంటాం. తెలంగాణ వాళ్ళం ఎవరిని ఇబ్బంది పెట్టేటోళ్ళం కాదు. చుట్టపు చూపుగా వచ్చినా ఇంటికి వచ్చినా వాళ్ళని ఉన్నాం, వాళ్ళు మన దగ్గరే ఉన్నారు, మన దగ్గరే సెటిల్ అయిన వాళ్ళతో ఇబ్బంది లేదు. రాజకీయంగా పెత్తనం చేస్తాం, సెక్రటేరియట్లో ఏలు పెడతాం, మీ విధానాలలో ఏలు పెడతాం, మీ నీళ్లు దోసుకుంటాం అంటే మాత్రం ఊరుకునేది ఉండదు. పవన్ కళ్యాణ్ గారు రైట్, ఖచ్చితంగా ఆమె ఉద్వేగం కొంచెం అటు ఇటు ఉంది. దీని మీద ఇప్పటికే స్పందనలు కూడా వచ్చాయి. రెండో విషయం అంటే ఆమె ఇక్కడ టీఆర్ఎస్ ఇక్కడ జెండా 2.0 అంటున్నారు. అంటే షీఈ్ నాట్ బీఆర్ఎస్ని రిప్రజెంట్ చేయట్లేదు. అప్పుడు జరిగిన పార్టీ, అప్పటి ఉద్యమం, దాంతో ఆమె భావాలు, ఉద్వేగం అదొక తీరు. కానీ బీఆర్ఎస్ మాజీ అధికార పార్టీ, వాళ్ళ రాజకీయాలు వేటే ఉన్నాయి. వాటితో కూడా అదే నేను చెప్తున్నా, 2 రకాల సవాళ్ళు మనం ఇక్కడ తెలంగాణ దినోత్సవం నాడు చూస్తున్నాం. ఒకటి, మళ్ళీ ఆధిపత్య శక్తులు వస్తున్నాయి, ఆంధ్రోళ్ళు అనే పదం మళ్ళీ రావటం, ఇది మొదటిదైతే. రెండోది, తెలంగాణలో ఎవరు నిజమైన వారసులు, రేవంత్ రెడ్డి లేకపోతే కవిత లేకపోతే బీఆర్ఎస్ఆ లేకపోతే బీజేపీనా అన్నది కూడా ఉంది. అయితే ఆమె చివరిలో చెప్పినంత ఏకీభవించవచ్చు, చిచ్చు పెట్టవద్దు. ప్రజల మధ్యలో ఎవరైనా రాజకీయ యుద్ధాలు చేసుకోండి కానీ రాష్ట్రాల యుద్ధాలుగా మార్చకండి అని మటుకు మనం ప్రజలు కానీ అందరూ కూడా కోరుకుంటారు. ఎందుకంటే రాష్ట్రాలు ఏర్పడ్డాక ఎవరి ప్రయోజనాలు వాటి కోసం వాళ్ళు చూసుకుంటారు, ఎక్కడ రాజకీయాలు అక్కడ నడుస్తాయి. కానీ ఈ 12వ వార్షికోత్సవాన కొత్త విషయం ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ గతంలో దూరంగా ఉన్న పార్టీ మళ్ళీ ఇక్కడ దాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేయడం, మొన్న మహానాడులో మాట్లాడిన మాటలు కొన్ని వివాదాస్పదం కావటం, ఇది ఒకటి. జనసేన విషయం కొంచెం మిక్స్డ్. అదే జనసేన పవన్ కళ్యాణ్ కార్యక్రమం గురించి మాట్లాడాలి, మళ్ళీ మాట్లాడదాం. కానీ వాళ్ళు ఒకసారి పోటీ చేద్దాం అనుకున్నారు, 2 సార్లు బీజేపీ వాళ్ళు ఆపారు, 3వసారి గత శాసనసభ ఎన్నికల్లో కొన్ని స్థానాలు ఇచ్చారు, వాటి ప్రభావం పెద్దగా పడలేదు, అందుకని లోక్సభ ఎన్నికల్లో స్థానాలు ఇవ్వలేదు. సో ఇప్పుడు మళ్ళీ జనసేన భారీ ఎత్తున నిన్న సమావేశం సాధక్స్ అన్నట్టుగా ఇక్కడ జనసేన కూడా మళ్ళీ ప్రవేశిస్తున్న ఒక పరిస్థితి. ఇది కూటమిగా ప్రవేశిస్తాయా ఇద్దరు కలిసి బీజేపీని బలపరుస్తారా? వీళ్ళ ఉద్దేశం ప్రవేశించకూడదనా? మామూలు అదే కదా, ఇప్పుడు జిహెచ్ఎంసీ అదే కదా, ఇక్కడ మూలాలు లేవు అని మహేష్ గౌడ్ అంటాం. కానీ ఇప్పుడు ఆమె అంటున్నది, కానీ మీ రాజధాని మీరు చూసుకోండి, ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎందుకని రాజకీయ పార్టీగా రిజిస్టర్ అయినది, లేదా ఇండిపెండెంట్గా అయినా గుర్తు లేకపోయినా ఎవరైనా పోటీ చేయొచ్చు. పోటీ చేయకూడదనే ఆంక్షలు ఏమీ లేవు, అలా చెప్పే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మనం తెలుగు మహాసభలు జరిపాము, రెండోది మీ కాల్లో ముళ్ళు ఉచ్చుకుంటే మాకు నోటితో తీస్తాం లాంటి మాటలు చెప్పాము. సార్ బీఆర్ఎస్ కూడా విస్తరించింది. ఆ బీఆర్ఎస్ కూడా 2 రాష్ట్రాల్లో పార్టీ, భారత రాష్ట్ర సమితి, అదే కదా. మీరు టీఆర్ఎస్ 2.0 అంటున్నారు, మీరు అది గమనించండి. ఎవరు ఏ మాట ఊరికనే మాట్లాడరు. టెల్లింగ్. ఉదాహరణగా ఆమె పాశ్చిమ యాదగిరి నాగేశ్వర్ ఇష్యూ చాలా అయిపోయింది, మళ్ళీ దాని మీద అవసరం లేను. చాలా వివరంగా 10 పొరపాట్లు ఎలా ఉన్నాయి, అసలు ఈ ఎపిసోడ్లో దీన్ని ఎందుకు పెద్ద చేశారు వివరంగా పెట్టారు. దట్ ఇస్ గోయింగ్ వెరీ. నిన్న నాతో
పాశ్వ యాదగిరి కూడా మాట్లాడుతున్నారు. ఉమ్. సో ఎవరైనా కానీ కొన్ని సందర్భాల్లో దాడులు అప్పుడు అలాంటప్పుడు కాస్త మాట్లాడు ఇటు అవ్వటం అదొక భాగం. కానీ దాన్ని ఒక సంస్కృతిగా మారిస్తే, దాన్ని ఒక వ్యూహంగా మార్చుకుంటే, ఒకరితో వాళ్ళని వీళ్ళని వాళ్ళు ఇలా చెప్పుకుంటూ దీన్ని పెంచుకుంటే మటుకు అది తెలుగు రాష్ట్రాలకు మంచిది కాదు. తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజానీకం ఒకటిగానే ఉంటారు. తెలుగు భాషగా 56 రాష్ట్రాలే ఉంటాయి ఇప్పటికి ఉన్న ప్రకారం. కాబట్టి ఈ తెలంగాణ అభివృద్ధి అన్న దాని మీద ఈసారి ఫోకస్ పెట్టడం మీద చాలా మంచిది తప్ప మళ్ళీ మూలాలు మళ్ళీ ఇంకొకటి ఎవరు రావచ్చు ఎవరు రాకూడదు ఇలాంటి చర్చలకు ఆస్కారం లేదు. ఊరికనే రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరైనా పెంచే విధంగా మాట్లాడవచ్చు. కానీ ఇంకొకటి అమరావతి సమస్యలు సవాళ్ళు మనం తరచూ చర్చిస్తున్నాం, ఇక ముందు కూడా చర్చిస్తాం. కానీ దాన్నే మీరు అమరావతి చూసుకోండి ఇక్కడికి రానక్కర్లేదు అనే అవకాశం ఇతరులకు ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్ళు ఆ రాష్ట్రం వాళ్ళు అక్కడ చూసుకుంటారు. దాన్ని ఒక విధంగా అభ్యంతరకరంగా మాట్లాడితే అది కూడా సమస్య అవుతుంది. ఖచ్చితంగా 2 రాష్ట్రాలే ఎవరి పాలన వాళ్ళు చూసుకుంటారు, 2 అభివృద్ధి చెందాలి. ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మెసేజ్ పెట్టాడు, చంద్రబాబు నాయుడు పెట్టారు, పవన్ కళ్యాణ్ కూడా మా పార్టీ పుట్టింది అక్కడ అదే ఆయన కూడా ఒక మెసేజ్ పెట్టారు. నేను నిన్న మీతో అన్నాను, ఆయన ఈ సమయంలో వ్యతిరేకమైనవి రెచ్చగొట్టేవి మాట్లాడే అవకాశం ఏమీ ఉండదు. ఎందుకంటే తెలంగాణలో ప్రవేశించాలనుకుంటున్నప్పుడు, విస్తరించాలనుకుంటున్నప్పుడు పాజిటివ్ నోట్లో రావాలనుకుంటారు కదా, అది పవన్ కళ్యాణ్కి సంబంధించి. చంద్రబాబు నాయుడుకి 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నానని ఆయన పెట్టారు ఆయన ట్వీట్. 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, అమరావతి హైదరాబాద్ 2 కలిపారు ఆయన. కవిత చెప్పిందని ఇంకోవైపు నుంచి మనం చంద్రబాబు ట్వీట్లో చూస్తే హైదరాబాదు అమరావతి అంటే హైదరాబాద్ నేను డెవలప్ చేశాను ఇప్పుడు అమరావతి చేస్తానని చంద్రబాబు మనోగతం కూడా కావచ్చు. 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్న పద్ధతిలో ఆయన పెట్టారు, జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే పెట్టారు. ఖచ్చితంగా నాయకులు వెలిబుచ్చుతున్న సుహృద్భావం 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని 2 రాష్ట్రాల్లో ప్రజలు కోరుకుంటున్నారు. 2 రాష్ట్రాల ప్రజలు 2 చోట్ల ఉన్నారు, కాస్త ఎక్కువగా తక్కువగా, అంతే కదా. నీటి కంటే రక్తం చిక్కన అంటారు చూడండి, బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్. సో ది తెలుగు బాండ్ ఈజ్ సంథింగ్ థిక్కర్ దెన్ అదర్ స్టేట్స్. ఖచ్చితంగా ఇవి కేవలం పొరుగు రాష్ట్రాలే కాదు, ఇవి పేగు పంచుకున్న రాష్ట్రాలు. అవును, అందులో ఇంకా రెండో అభిప్రాయం ఏం లేదు. సరే, కవిత గారు ఇంకొక వీడియో కూడా బాగా వైరల్ అవుతున్నది. ఆవిడ ఏమంటారంటే